అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెక్షన్ 1లో అత్యంత కీలకంగా పరిణమిస్తున్నటువంటి టెక్నాలజీ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ సత్యనారాయణ ఆదే. ఇక్కడ యూనిట్ 2లో మనకు అత్యంత కీలకమైనటువంటి అంశంగా శాస్త్రీయ విధాన తీర్మానాలు కనిపిస్తూ ఉంది. దీనితో పాటుగా మరికొన్ని సబ్ టాపిక్స్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టెక్నాలజీ మిషన్స్ కావచ్చు, అదేవిధంగా ఐసీటీ కంప్యూటర్లలోని ప్రాథమిక అంశాలు, వీటితో పాటు రోబోటిక్స్, నానో టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా యూనిట్ 2లో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ వారు నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పాఠ్యాంశాలలో భాగంగా. అయితే ఇక్కడ ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబుల్ని డిస్క్రిప్టివ్ మోడ్లో రాసుకుంటాం కాబట్టి బిఫోర్ స్టార్టింగ్ అవర్ మెయిన్ సెషన్ ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సరళిని గనక మనం గమనిస్తే మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మనం ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో నేర్చుకున్నటువంటి అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఆన్సర్ ఏ విధంగా రాయవచ్చు అనే ఓరియంటేషన్ మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క సరళిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనుక మనం గమనిస్తే 2016కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో స్వాతంత్ర్యానంతర భారతదేశ శాస్త్ర సాంకేతిక విధాన పథంలో ముఖ్యమైన మార్పుల గురించి చర్చించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఇదే టైటిల్తో మనకు సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాలానుగుణంగా శాస్త్రీయ విధాన తీర్మానాలలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి. అయితే భారతదేశం తొలినాళ్లలో, స్వాతంత్రానంతరం తొలినాళ్లలో తీసుకొచ్చినటువంటి శాస్త్రీయ విధాన తీర్మానాలకు ఇటీవల కాలంలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆ భేదాలు ఏ విధంగా మార్పు చెందాయనే ఓరియంటేషన్లో ఇక్కడ మనం క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకుంటాం. ఇక్కడ మరొక చాయిస్గా భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2013 యొక్క ప్రధాన అంశాలను వివరించండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ రావడం జరిగింది. 2015 కాదండి, 2013 అది. సో ఇలా మనకు టెక్నాలజీ పాలసీస్కి సంబంధించి పాలసీ నుంచి పాలసీకి వచ్చినటువంటి మార్పులను అడిగే అవకాశం ఉంది, లేదా ప్రాధాన్యత దృష్ట్యా పర్టిక్యులర్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలను మనల్ని డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను మరింత విపులంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మరొక ఇయర్కి సంబంధించి చూస్తే 2016లో భారతదేశ సమాచార పంపకపు మరియు సౌలభ్య విధానము 2012లోని ముఖ్యాంశాలు మరియు ఆ విధానం వలన ప్రయోజనాలను సంక్షిప్తంగా తెలపండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్వశ్చన్ వస్తే 10 మార్క్స్ క్వశ్చన్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది, లేదా దాన్ని స్ప్లిట్ చేసి 2 క్వశ్చన్స్గా 5 మార్క్స్ క్వశ్చన్గా కూడా అడిగేందుకు అవకాశం ఉంది. అది ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. అదేవిధంగా క్రింది అంశాలపై సంక్షిప్త వివరణ రాయండి. దాంట్లో భారతీయ సైన్స్ కాంగ్రెస్ సంఘము, దీన్నే మనం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్గా చెప్తాము. అదేవిధంగా సిఎస్ఐఆర్కి సంబంధించి ఒక సంక్షిప్త వివరణ, దీన్ని లఘు టీకా లేకపోతే షార్ట్ ఎక్స్ప్లెనేషన్ రాయమని చెప్పేసి అని ఒక మాట అడుగుతారు. ఇది కాకుండా కింద ఆప్షన్లో చూస్తే భారతదేశపు విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం మరియు ఆవిష్కరణ విధానం 2013 యొక్క ముఖ్య ఉద్దేశాలు తెలపండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి అనుబంధంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే పంట కోత తర్వాత అవలంబించేటటువంటి సాంకేతిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా నూనె గింజల ఉత్పత్తి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి మనకు టెక్నాలజీ మిషన్స్లో భాగంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇవి మనకు 2016కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు యూనిట్ 2లో పర్టికులర్లీ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా అడిగినటువంటి క్వశ్చన్స్. మరికొన్ని పేపర్లను కనుక మనం గమనిస్తే 2011లో సైన్స్ మరియు టెక్నాలజీపై మన జాతీయ విధానాన్ని వివరించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఒక సరైన ఉదాహరణతో భారతదేశంలో సాంకేతిక మిషన్ పాత్రను చర్చించండి. ఇక్కడ సాంకేతిక మిషన్లు అనేవి చాలా కీలకమైనటువంటి అంశాలండి. ఇటీవల కాలంలో చూస్తే డిజిటల్ సాక్షరతా మిషన్ అని చెప్పేసి అని, అదేవిధంగా జాతీయ పోషకాహార మిషన్ అనేటటువంటి అంశాలు మనకు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఒక మిషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు మిషన్ని మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఏంటి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మనము యూనిటీలో భాగంగానే నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కింద చాయిస్కి సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే
మేధో సంపత్తి హక్కులు, అదేవిధంగా సాంకేతిక మిషన్పై జాతీయ విధానానికి సంబంధించినటువంటి అంశాలు 2011లో మనల్ని క్వశ్చన్స్గా అడగడం జరిగింది. అదేవిధంగా 2008కి సంబంధించి చూస్తే మన దేశంలో టెక్నాలజీ అభివృద్ధి, బదిలీ మరియు వ్యాప్తికి గల వ్యూహాలు ఏమిటి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి ఆప్షన్ కనుక చూస్తే మేధో సంపత్తి ఉత్పత్తి మరియు నిర్వహణపై మన జాతీయ విధానాన్ని చర్చించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఒక అంశాన్ని ఆవిష్కరించడం ఎంత ముఖ్యమో ఆ అంశానికి సంబంధించినటువంటి పేటెంట్స్ మన పేరు మీద ఉంచుకోవడం ఇంకా చాలా ముఖ్యము. సో దట్ ఏమవుతుంది అంటే దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా దాన్ని మార్కెటింగ్ చేసుకునేటటువంటి సదుపాయాలు కావచ్చు, మొత్తంగా చూస్తే గంపగుత్తగా మనకే హక్కులు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశంగా భావించి ప్రభుత్వం కూడా కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ కార్యక్రమాలను కూడా కలుగచేస్తూ సంబంధిత వ్యక్తులను లేదా సంస్థలను పూర్తిగా అవేర్ చేసేటటువంటి అంశాలలో విశేషమైనటువంటి కృషి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్గా ఐపీఆర్ గురించినటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలన్నింటినీ కూలంకషంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరము, అవకాశం ఇక్కడ మనకు ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా అసలు పాలసీ అంటే ఏంటి, దాన్ని ఎందుకు మనము అడాప్ట్ చేసుకుంటామనేది తెలిస్తే మనకు స్వాతంత్రానంతరం తీసుకున్నటువంటి సైన్స్ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలు మరింత ఎక్కువగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో పాలసీ అంటే ఏంటి అనే అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే, పాలసీ ఈజ్ ఏ డెలిబరేట్ సిస్టమ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టు గైడ్ డెసిషన్స్ అండ్ అచీవ్ రేషనల్ అవుట్కమ్స్. అంటే ఇక్కడ కావలసినటువంటి లక్ష్యాలను సాధించడం కోసము ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి సాధారణ ప్రిన్సిపల్స్ అన్నింటినీ తీసుకొని సంబంధిత విభాగాలను గైడ్ చేసేటటువంటి నిర్ణయాల సమాహారాన్నే మనం పాలసీగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంత క్రితమే చెప్పుకున్నాం, పంట కోతల తర్వాత దిగుబడి అనంతర పోస్ట్ హార్వెస్టింగ్ మిషన్ అని చెప్పేసి అన్నాము. సో దీనికి సంబంధించి చేయాలి అంటే పంట కోతల తర్వాత మనకు మార్కెట్కి వెళ్ళడానికి ముందు రైతు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాడు అనేటటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాలుగా చూస్తాం దీన్ని. ఎందుకంటే అక్కడ మార్కెట్కి తరలించేటటువంటి క్రమంలో పంట ఎక్కువగా నష్టపోతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో ఆ నష్టాలను తగ్గించడం కోసం సంబంధిత విభాగాలను కావచ్చు, అధికారులను కావచ్చు, జాగరూకతతో వాళ్ళని మేల్కొల్పుతూ రైతులకు సరైన సమయంలో సరైన విధానాలను అవలంబించడం ద్వారా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెకానిజమ్స్ అన్నీ కూడా పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ మిషన్ ద్వారా అడాప్ట్ చేయడం జరిగింది. అంటే మనకు కావలసినటువంటి లక్ష్యాలను మనము సాధించుకోవడం కోసం ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ని పాటించాలో చెప్పాలనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ పాలసీ అనేది చాలా కీలకంగా మారుతుంది. అదేవిధంగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ 2005 వారు ఇచ్చినటువంటి నిర్వచనం కూడా ఒకటి మనకి ఇక్కడ చాలా కీలకము. ఇక్కడ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి మనం ఇచ్చే మరొక సజెషన్ ఏంటి అంటే, ఏదైనా ఒక డెఫినేషన్ని మనం రాయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రస్టెడ్ సోర్స్ని మనం అందుబాటులో ఉంచినట్లయితే ఎగ్జామినర్కి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఇంప్రెషన్ కలిగి మనకు ఎక్కువ మార్క్స్ అవార్డు చేసేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ చాలా వరకు వచ్చినటువంటి డెఫినేషన్స్కి సంబంధించినటువంటి సోర్స్ను కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాలసీ ఈజ్ ఏ బ్రాడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ గైడెన్స్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. అంటే జాతీయ లక్ష్యాలను సాధించుకోవడం కోసం ప్రభుత్వము జాతీయ స్థాయిలో లేదా కేంద్ర స్థాయిలో ఏ విధమైనటువంటి యాక్షన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని తీసుకుంటుందో టు గైడ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ అఫీషియల్స్ అనేటటువంటిది మనకి ఇక్కడ పాలసీలో క్లియర్ కట్గా పొందుపరిచి దానికి సంబంధించినటువంటి విధి విధానాల ఆధారంగా ఒక యాక్షన్ ప్లాన్ని కొనసాగిస్తూ దాన్ని కంటిన్యూ చేసేటటువంటి అంశము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అసలు పాలసీ అంటే ఏంటి అంటే, దేశానికి సంబంధించినటువంటి ఒక పర్టిక్యులర్ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం అక్కడ ప్రజలు, సంబంధిత అధికారులు, సంబంధిత విభాగాలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసేటటువంటి క్రమంలో అందరినీ ఒకే ఘాటన కడుతూ దానికి సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసం కృషి చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా ఇక్కడ మనకు పాలసీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించి ఇయర్ వైజ్గా ఎన్ని రకాలైనటువంటి ఈ పాలసీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం.
సో మొట్టమొదటి తీర్మానంగా మనకి ఇక్కడ 1958 భారతదేశ శాస్త్రీయ విధాన తీర్మానం అనేది కనిపిస్తుందండి. దీన్ని క్వశ్చన్గా అడిగేటటువంటి క్రమంలో భారతదేశ శాస్త్రీయ విధాన తీర్మానం 1958 ఉద్దేశాలను వివరించండి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది. మనం క్రితం చెప్పుకున్నట్లుగా ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఒక 4-5 లైన్స్లలో ఇంట్రడక్షన్ అనేది ఇస్తాం. దీన్నే మనం ఓపెనింగ్ ఆఫ్ ద క్వశ్చన్గా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా లాస్ట్లో ఒక 5 లైన్స్ వరకు మనము కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ హెడ్డింగ్స్ మనం క్వశ్చన్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్టివ్ మోడ్లో రాసేటప్పుడు, అంటే ఇక్కడ కేవలం మన అండర్స్టాండింగ్ కోసం మాత్రమే అక్కడ ఇంట్రడక్షన్ అనేటటువంటి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు దాన్ని రాయాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ హెడ్డింగ్స్కి సంబంధించినటువంటి అంశాలను వీలైనంతగా వాటిని అవాయిడ్ చేస్తే బెటరు. ఎందుకంటే అది రిపిటేటివ్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ ప్రాసెస్గా మనం అక్కడ భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని కనుక మనం గమనిస్తే, స్వాతంత్రానంతరం భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికత ఆవశ్యకతను గుర్తించిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మార్చి 4, 1958న తొలిసారిగా జాతీయ శాస్త్రీయ విధాన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి అభివృద్ధి కోణాలకు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ని ఆవిష్కరించడం జరిగింది. అంటే ఇక్కడ సొసైటీ పరంగా డెవలప్మెంట్ జరగాలన్నా, అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎకనామికల్గా డెవలప్మెంట్ జరగాలన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక కీలకమైనటువంటి ఇంజిన్గా గుర్తించడం జరిగింది స్వాతంత్రానంతరం 1958లో. దీనికి సంబంధించినటువంటి నాటి పాలకుల యొక్క ముందు చూపు ఆధారంగానే ప్రస్తుతం మనకు భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని పురోగతిని సాధించడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే మనకు సామాజిక అభివృద్ధి ఎంతైతే కీలకమో అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కూడా కీలకమే. ఈ రెండింటిని సాధించేటటువంటి క్రమంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా పరిణమిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ మార్చి 4, 1958న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి, అయితే ప్రారంభంలో మనం దీన్ని కేవలము సైన్స్ అండ్ టెక్నాలజీ అనము సైన్స్ పాలసీగా చెప్పుకుంటాం. ఇది 1958కి సంబంధించి. ఎందుకు అంటే అప్పటికింకా టెక్నాలజీ రంగం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. మోరోవర్ శాస్త్రీయ విధానం నుంచే శాస్త్ర సాంకేతికత అనేది ఏర్పడుతుంది. కాబట్టి కాలక్రమంలో ఇప్పుడు పెట్టుకున్నటువంటి శాస్త్రీయ విధాన తీర్మానాలే కాలగమనంలో శాస్త్ర సాంకేతిక విధానాలుగా ఆవిర్భవించడం జరిగింది. మరి పాలసీస్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కంటే ముందు దీన్ని ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే, భారతదేశంలో మానవ వనరులకు కొదవలేదు, అదేవిధంగా సహజ వనరులకు సైతం కొదవలేదు. ఇక్కడ సహజ వనరులన్నింటినీ కూడా అభిలషణీయ స్థాయిలో ఉపయోగించుకుంటూ దేశ అభివృద్ధికి దోహదపడాలి అంటే మనకు కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకున్నటువంటి ఈ మానవ వనరులు అదేవిధంగా సహజ వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం పురోభివృద్ధి సాధించడానికి ముఖ్యంగా మనకు కావాల్సినటువంటిది విద్య అవసరము, అదేవిధంగా సాంకేతిక శిక్షణ సైతం మనకు అక్కడ అవసరమైనటువంటి పరిస్థితులలో మరప్పటికి విద్య లేదా అంటే ఖచ్చితంగా లేదు అనేటటువంటి అంశాలను మనం చెప్పాల్సి వస్తుంది. చదువుకున్నటువంటి యువత కూడా అక్కడ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలలో మూఢనమ్మకాలు ఎక్కువగా పెళ్ళుబుకున్నటువంటి క్రమాన్ని మనం అక్కడ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కురివిదయ్యాలకు సంబంధించినటువంటి అంశాలు అప్పట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. అయితే సైన్స్ ఏం చెప్తుంది అంటే ప్రతి కారణం వెనకాల, అంటే ప్రతి అంశం వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గనక మనము సకాలంలో తెలుసుకోగలిగితే దానికి సంబంధించినటువంటి మూఢనమ్మకాలు ప్రబలకుండా మనం చూసుకోవచ్చు అనే ఓరియంటేషన్లో ఈ శాస్త్రీయ విద్యా విధానం అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ వినాయకుడు పాలు తాగుతున్నాడు అనేటటువంటి ఓరియంటేషన్ గతంలో రావడం జరిగింది. దీనికి కేవలము ద్రవాల యొక్క కేశనాళికీయత ధర్మం అనేది మనకు కీలకంగా పరిణమిస్తుంది. సో ఈ కేశనాళికీయతకు సంబంధించినటువంటి అంశాలు కనుక నేర్చుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అక్కడ వినాయకుడు పాలు తాగేటటువంటి అంశాలు చాలా సహజంగా జరుగుతాయనే అంశాలను అర్థం చేసుకుంటారు. కాబట్టి దాన్ని ఎక్కువగా మతపరమైనటువంటి అంశాలలో భాగంగా చూడకుండా సెపరేట్గా చూసేటటువంటి అవకాశాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కురివిదయ్యాలకు సంబంధించి కూడా చూస్తే ఏంటంటే అప్పుడు వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో పశువులు ఎక్కువగా మరణించేవి, అదేవిధంగా మానవులకు సంబంధించినటువంటి మరణాలు కూడా ఎక్కువగా సంభవించేటటువంటివి. అయితే పశువులు మరణించినటువంటి సందర్భంలో వాటిని ఆరుబయట ఊర్లకు దూరంగా పడేసేవారు. ఆ కళేబరాలని రాబందులు ఇవన్నీ తిన్న తర్వాత
ఉన్నటువంటి ఎముకలలో అది కాలక్రమంలో శైథిల్యం చెంది దాంట్లోని భాస్వరం అనేటటువంటి మూలకం ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇది గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు అకస్మాత్తుగా మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. సో అలా మండేటటువంటి ఆ స్వభావము రాత్రి వేళల్లో చాలా సుదూరాల వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని చూసినటువంటి వ్యక్తులు కురివిదయ్యం వచ్చిందన్నట్లుగా భావించి దానికి సంబంధించి భయపడేటటువంటి సన్నివేశాలు మనకు గతంలో చాలా వరకు జరిగినాయి. సో దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ కనుక మనకు తెలిస్తే అది ఒక మూఢనమ్మకంగా ప్రబలేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రధానంగా ఇటువంటి మూఢనమ్మకాల నుంచి ప్రజలను పక్కదారి అంటే అవగాహన కల్పించడం కోసం, సరైన దారిలో నడిపించడం కోసం శాస్త్రీయ విద్య మాత్రమే ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా పరిణమిస్తుంది. కాబట్టి మనకు 1958 శాస్త్రీయ విధాన తీర్మానంలో శాస్త్రీయ విద్యను అందించడం మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. అందుకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందించుకోవాలి. అదేవిధంగా సాంకేతిక శిక్షణ కల్పనల దిశగా కూడా ఈ విద్యా విధానం అనేది, ఈ పాలసీ అనేది రూపొందించడం జరిగింది. సో ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి శాస్త్రీయ విద్యను అందించడము, అదేవిధంగా ఈ విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులకు అవసరమైనటువంటి సాంకేతిక శిక్షణను అందించడం కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఈ పాలసీ రూపొందించుకుంది. సో అందుకు అనుగుణమైనటువంటి లక్ష్యాలను మనకు ఈ పాలసీలో పొందుపరిచి వాటికి సంబంధించినటువంటి అంశాలను అమలుపరచాలని నిర్ణయించారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను 1 by 1 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి లక్ష్యంగా మనకు దేశ ప్రజలలో శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ వైఖరులు పెంపొందించేటటువంటి చైతన్య కార్యక్రమాల రూపకల్పన, వారిలో ఆయా అంశాల్లో ఆసక్తిని పెంచేటటువంటి విద్యా విధానము మరియు కార్యక్రమాల రూపకల్పన. ఇక్కడ మనకు 2 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. శాస్త్రీయ దృక్పథం ఇది ఏంటి అంటే, ఒక అభ్యర్థి ఏదైనా ఒక అంశం పట్ల గుడ్డిగా నమ్మకుండా దాని వెనకాలన్నటువంటి హేతుబద్ధమైనటువంటి కారణాలను అన్వేషిస్తూ దానికి సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహనను పొందేటటువంటి ప్రోగ్రాంగా మనకి ఇక్కడ శాస్త్రీయ దృక్పథం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మతపరమైనటువంటి విశ్వాసాలలో భాగంగా కొన్ని సందర్భాలలో ఇక్కడ కొంతమంది స్వామీజీలు కొంతమంది అభ్యర్థులకు నరదృష్టి ఎక్కువగా తగులుతుందని చెప్పేసి అని, సో అది ఎంత తీవ్రతగా ఉంది అంటే నోట్లోంచి ఉమ్ము వేసినప్పుడు కొంచెం సేపటికి మంట వస్తుంది. మంట వస్తే కనుక ఆ వ్యక్తి మీద దిష్టి ఎక్కువగా ఉన్నట్లుగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ కూడా ఏంటంటే, పచ్చభాస్వరము ఎప్పుడైతే గాలికి తగులుతుందో మండేటటువంటి స్వభావం కలుగుతుంది. సో ఇక్కడ ఆయా వ్యక్తులు ఏం చేస్తారు, నోట్లోనే ఒక పక్కకు పచ్చభాస్వరాన్ని ఉంచుకొని దానిని ఊసేటటువంటి క్రమంలో కొంత పచ్చభాస్వరాన్ని కొరికి దాంతోపాటుగా ఉమ్మివేస్తారు. ఎప్పుడైతే అది గాలికి ఎక్స్పోజ్ అవుతుందో ఆటోమేటిక్గా మంట అనేది మండడం జరుగుతుంది. మరి ఇక్కడ పచ్చభాస్వరం వల్ల మంట వచ్చింది కానీ వ్యక్తులకు వచ్చినటువంటి నరదిష్టి వల్ల కాదనేటటువంటి అంశము అవతల వ్యక్తికి అర్థం కాదు. కానీ యువతలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ సైన్స్లోని కీలకమైనటువంటి అంశాన్ని యూజ్ చేసుకొని వాళ్ళని మోసపుచ్చేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి ఆ మోసపూరిత వాతావరణం నుంచి ప్రజలను మొత్తం కూడా సరైన దిశలో నడిపించడం కోసం మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయము ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడమే. మరి అలాంటి శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ వైఖరులు అలవాడాలి అంటే అవసరమైనటువంటి చైతన్య కార్యక్రమాలను మనం రూపొందించాల్సి వస్తుంది. దీనికోసము వీధి నాటకాలను ప్రదర్శించడము, అదేవిధంగా పాటలు పద్యాల రూపంలో వారికి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు ఎక్కువగా అప్పుడు చేపట్టడం జరిగింది. ఇప్పుడు తీసుకున్నటువంటి పాలసీ విధాన తీర్మానము 1958లో భాగంగా. అదేవిధంగా వీటిని బోధించేటటువంటి విద్యా విధానం కూడా చాలా కీలకమే. కాబట్టి దానికి సంబంధించినటువంటి విద్యా విధానము, అదేవిధంగా విద్యా విధానాన్ని రూపొందించుకోవడమే కాదు, దానిని సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాలు కూడా సకాలంలో జరగాల్సి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. మరొక లక్ష్యాన్ని గనక మనం గమనిస్తే, శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ అంటాం. సో ఈ రిలయన్స్ ఏం చెప్తుంది, సెల్ఫ్ రిలయన్స్ ఏం చెప్తుంది అంటే, స్వయం సమృద్ధి అంటే మనకు కావలసినటువంటి అవసరాలకు తీర్చుకుంటూనే, మనకు కావలసినటువంటి అవసరాలను తీర్చుకుంటూనే వీలైన స్థాయిలో ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలను కూడా గమనిస్తే దాన్ని మనం ఇక్కడ స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే, ఇటీవల కాలంలో కరోనా పాండమిక్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. దీన్ని మనం కోవిడ్-19 డిసీజ్గా చెప్తూ ఉన్నాం. దీంట్లో భారతీయ అవసరాలకు సరిపడినన్ని వ్యాక్సిన్స్ తయారు చేసుకుంటూనే ఎగుమతి చేసేటటువంటి దిశగా
ఇతర ప్రపంచ దేశాలకు సహాయపడేటటువంటి దిశగా భారతదేశం యొక్క యాక్టివిటీస్ ఉన్నటువంటి ధర్మిల మనము వ్యాక్సిన్స్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించినట్లుగా భావించాల్సి వస్తుంది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో గోధుమలు అంటే ఆహార ధాన్యాలకు సంబంధించి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతము దేశీయంగానే మనకు కావాల్సినటువంటి ఆహార అవసరాలకు కావాల్సిన ధాన్యాన్ని దిగుబడి చేసుకుంటూనే వాటిని ఎగుమతి చేసేటటువంటి స్థాయికి వచ్చాం. కాబట్టి దీన్ని మనం ఇక్కడ స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. అంటే మన దేశ పౌరులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలి, అదేవిధంగా విదేశాలకు ఏమైనా అవసరమైనటువంటి పరిస్థితులలో వారికి ఎగుమతి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను కనుక సంపాదిస్తే దాన్ని మనం అక్కడ స్వయం సమృద్ధికి సంబంధించిన అంశంగా చూస్తాం. సో ఇక్కడ ఎస్ఎన్టీ రంగాలలో స్వయం సమృద్ధి సాధనే ఏకైక లక్ష్యంగా అందుకు అవసరమైనటువంటి పరిశోధన చేయాలి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్వదేశీయంగా రూపొందించడం అనేది ఇక్కడ చాలా కీలకం అండి. యాక్చువల్గా ఈ మొదటి శాస్త్రీయ విధాన తీర్మానం అనేది టెక్నాలజీ స్వదేశీయంగానే తయారు చేసుకోవాలనేటటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనం తొలినాళ్లలో రక్షణాత్మకమైనటువంటి ధోరణిని అవలంబించడం జరిగింది. అంటే విదేశీ ప్రాధాన్యతను తగ్గించుకుంటూ స్వదేశీయంగానే వాటికి సంబంధించినటువంటి అంశాలను డెవలప్ చేసుకోవాలని ప్రయత్నించాం. ఎందుకు అంటే విదేశాల యొక్క జోక్యం కనుక వస్తే సార్వభౌమాధికారానికి దెబ్బతింటుందనేటటువంటి అంశంలో ఇటువంటి రక్షణాత్మకమైనటువంటి వైఖరిని ప్రదర్శించడం జరిగింది. సో ఇక్కడ మూడవ లక్ష్యాన్ని కనుక మనం గమనిస్తే భారతీయులందరిలో నూతన విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో అవసరమైన విద్యను అందించడం, అదేవిధంగా అందుకు అవసరమైనటువంటి స్వేచ్ఛను కల్పించడం. ఎందుకు స్వేచ్ఛను కల్పించడం అన్నారు అంటే ఇక్కడ కండిషనల్గా ఇదే చదవాలి అనే ఓరియంటేషన్ కాకుండా అభ్యర్థికి నచ్చినటువంటి అంశాలను చదువుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూనే వారిలో నూతన విషయాలను నేర్చుకునేటటువంటి ఆసక్తిని పెంపొందించేలా మనకు విద్యా విధానం ఉండాలనేటటువంటి ఓరియంటేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది పాలకులకు సంబంధించి. అయితే ఇది ఏ ఒక్క కమ్యూనిటీకో ఏ ఒక్క తెగకో సంబంధించింది కాకుండా భారతీయ పౌరులందరిలోనూ ఇటువంటి ఆస్పెక్ట్స్ ఉండాలనేటటువంటి ఓరియంటేషన్లో దీన్ని మనం మూడవ లక్ష్యంగా ఇక్కడ పొందుపరుచుకున్నాము. నూతన విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో అందుకు అవసరమైనటువంటి విద్యను అందించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా అభ్యర్థులు నేర్చుకునేటటువంటి ఓరియంటేషన్లో స్వేచ్ఛను కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యమైనటువంటి అంశము. మరో రకంగా చూస్తే ఏ రకమైనటువంటి అంశాలు నేర్చుకున్నా కూడా అది ఉపాధిని కల్పించేటటువంటి దిశగా ఉండేలా పాలకులు జాగ్రత్త పడ్డట్లుగా మనకి ఇక్కడ ఈ లక్ష్యం ద్వారా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి క్రమంలో మీరు ఎడిషనల్ పాయింట్స్ ఏమి రాయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే వీటిని ఎలాబొరేటివ్గా చెప్పడం జరుగుతుంది. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ టెక్స్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసినా కూడా మనకు అక్కడ సరిపోతుంది. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. మరికొన్ని లక్ష్యాలకు సంబంధించి చూద్దాం. ఇక్కడ యువతను ఉన్నత ప్రమాణాలు కలిగిన శాస్త్రవేత్తలుగా ఎదగడానికి, తద్వారా వారు దేశ సంపదగా రూపొందుటకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం. ఇక్కడ కీలకమైనటువంటి ఈ అంశాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మనకు ఇప్పటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా బ్రెయిన్ డ్రెయిన్ అనేది ఒకటి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనము మేధావులుగా తయారైన తర్వాత వీరు విదేశాలకు వలసపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే మన దగ్గర నేర్చుకున్నటువంటి అంశాలు స్వదేశీయంగానే అభివృద్ధికి దోహదపడితే దేశం సర్వతోముఖాభివృద్ధికి వెళ్తుంది. కాబట్టి అక్కడ మన దేశ పౌరులు మానవ వనరులుగా భావించేటటువంటి వారు దేశీయంగానే ఉపయోగపడేటటువంటి సర్వీసెస్ని అందించాల్సి వస్తుంది. కానీ మన దగ్గర ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి యువత విదేశాలకు వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ అభివృద్ధికి దోహదపడతారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికల్లా దేశం కుంటుపడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ వీరిని చదువుకున్న తర్వాత మన దేశంలోనే నిలువరిస్తూ సర్వీసెస్ మన దగ్గరనే తీసుకునేటటువంటి క్రమంలో వారికి నాణ్యమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాల్సి వస్తుంది. అదేవిధంగా వారిని గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలను కల్పించాల్సి వస్తుంది. సో అందుకే వీరిని స్వదేశీయంగా సర్వీసెస్ అందించేలా, తద్వారా వారు దేశ సంపదగా రూపొందడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఓరియంటేషన్లో మరొక లక్ష్యంగా ఇక్కడ మనకు తీసుకోవడం జరిగింది. యువతకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించడమే కాకుండా వారిని ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గ్లోబల్ విలేజ్గా పరిణమించేటటువంటి క్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఓరియంటేషన్ని తీసుకోవడం జరిగింది.
మరొక అంశాన్ని చూస్తే దేశంలోని వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు, రక్షణ మరియు రవాణా ఇటువంటి కీలక రంగాలలో అభివృద్ధికి దోహదపడేటటువంటి శాస్త్రీయ పరిశోధనలను పెంపొందింప చేయడం. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా చూస్తే అనేక రంగాలు ఉన్నా కూడా కేవలం కొన్నింటిని మాత్రమే కీలక రంగాలుగా భావించడం జరిగింది. సో ఈ కీలక రంగాలను ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు అంటే, భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి వ్యవసాయం అనేది కీలకమే కాబట్టి దాన్ని కీలక రంగంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వ్యవసాయం తర్వాత దేశాభివృద్ధికి కృషి చేసేటటువంటి మరొక రంగం పరిశ్రమలు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కీలకంగానే భావించడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేశం కూడా మరొక దేశం యొక్క ఆధిపత్యం నుంచి బయటపడడానికి కాను రక్షణాత్మకమైనటువంటి చర్యలు మిలిటరీ పరంగా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రక్షణ రంగం, అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి మానవ వనరులు కావచ్చు, అదేవిధంగా దిగుబడులు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి కావచ్చు, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలాలంటే అత్యంత కీలకమైనటువంటి మౌలిక సదుపాయంగా మనకు రవాణా సదుపాయం కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈ 4 రంగాలను డెవలప్ చేస్తే గనక దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని బేరీజు వేసుకుంటూ మిగిలిన రంగాలను కూడా ఇతోధికంగా డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ రంగాలన్నీ కూడా మిగిలిన రంగాలను కూడా ఇతోధికంగా ప్రభావితం చేస్తున్నటువంటి క్రమంలో వీటి యొక్క అభివృద్ధి ఆటోమేటిక్గా ఆ మిగిలిన రంగాల యొక్క అభివృద్ధికి కూడా దోహదం పడుతుంది. కాబట్టి కేవలం ఈ 4 రంగాలను మాత్రమే కీలకంగా పరిగణిస్తూ దీనికి సంబంధించినటువంటి అంశాలలో అభివృద్ధికి దోహదపడేటటువంటి శాస్త్రీయ పరిశోధనలు పెంపొందింప చేయడము ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ రంగానికి గనక గమనిస్తే కరువులు కాటకాలను తట్టుకునేటటువంటి వంగడాలను తయారు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కీటకాల ప్రభావాన్ని తట్టుకునేటటువంటి వంగడాలను కూడా తయారు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విధమైనటువంటి అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాలలో సాధించినటువంటి ఫలితాలను ప్రజా ప్రయోజనార్థం వినియోగించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం. ఇక్కడ పరిశోధనలు చేయడమే కాదు, పరిశోధనల యొక్క ఫలాలు సైతం ప్రజలకు ఉపయోగపడేలా చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే ఆయా రంగాలలో సాధించినటువంటి ఫలితాలు ప్రజలకు ఉపయోగపడడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా భావించడం జరిగింది. మరొక అంశాన్ని చూస్తే ఉన్నత ప్రమాణాలు సాధించినటువంటి శాస్త్రవేత్తలను ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపించి దేశాభివృద్ధికి వారు చేసినటువంటి పరిశోధనలు వినియోగించుకోవాలనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో కొంత ఉన్నత విద్య చేసినటువంటి యువత మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి సందేహిస్తున్నటువంటి తరుణంలో మరి వారు దేశాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడతారో వారికి వారే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్షాప్ల ద్వారా ఈ శాస్త్ర సాంకేతికతకు సంబంధించినటువంటి ఫలాలను ప్రజలతో పాటు వివిధ రంగాలు అనువర్తింప చేసుకునేలా చేయడం అనేది కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే జరుగుతున్నటువంటి పరిశోధనలన్నీ కూడా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి, అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలంటే వాటికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ని లేదా అవగాహన కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ ఓరియంటేషన్లో చూస్తే మనకు మొత్తంగా శాస్త్రీయ విధాన తీర్మానం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏ విధంగా దేశాభివృద్ధికి దోహదపడతాయి, అదేవిధంగా ఇదొక తీర్మానమే కాదు మిగిలిన తీర్మానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ తీర్మానాలు రూపొందించేటటువంటి క్రమంలో ఈ తీర్మానం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ముగింపుని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ముగింపు అనే లైన్ మీరు రాయాల్సిన అవసరం లేదనేది మరొకసారి చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ దేశ సమగ్రాభివృద్ధికి స్వదేశీ పరిజ్ఞానం మీదనే 1958 తీర్మానం అనేది పెద్దగా దృష్టి పెట్టింది. కాబట్టి అయితే ఈ స్వదేశీ పరిజ్ఞానం ఒక్కటే ఏకైక పరిష్కారం కాదని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక విధానాలలో వస్తున్న మార్పులు చేర్పులను ప్రాధాన్యత రంగాలలో దిగుమతి చేసుకుంటూ వాడుకునేటట్లుగా కొన్ని తర్వాత వచ్చినటువంటి తీర్మానాలను రూపొందించుకోవడం జరిగింది. అదే 1983 పాలసీ, అదేవిధంగా 2003 మరియు 2013 శాస్త్రీయ విధాన తీర్మానాలు అనేవి రూపొందించడం జరిగింది. సో వీటిలలో ప్రధానంగా చూస్తే అతి ముఖ్యమైనటువంటి కీలక రంగాలలో స్వదేశీ పరిజ్ఞానంతో పాటుగా విదేశీ పరిజ్ఞానాన్ని సైతం దిగుమతి చేసుకొని వాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ విదేశీ సాంకేతికత అనేది స్వదేశీ రంగాలకు ఉపయోగపడేలా అవసరమైనటువంటి స్వదేశీ సొబగులను అద్దాలనేటటువంటి ఓరియంటేషన్లో ఈ పాలసీస్ వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బేస్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే 1958లో స్వదేశీ పరిజ్ఞానం కావాలనుకున్నాం.
కానీ స్వదేశీ పరిజ్ఞానం ఒక్కటే ఇక్కడ సరిపోవట్లేదు. అవసరమైనటువంటి రంగాల్లో విదేశీ సాంకేతికతను కూడా తీసుకొచ్చుకోవాలి. మిగిలిన రంగాలలో స్వదేశీ పరిజ్ఞానం సరిపోతుందనే ఓరియంటేషన్లో ఆయా పాలసీస్ని రూపొందించుకున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో ఇది మనకు 1958 శాస్త్రీయ విధాన తీర్మానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. దీంట్లో మనం కీలకంగా తీసుకునే రంగాలు ఏంటి అంటే వ్యవసాయము, పరిశ్రమలు, రక్షణ మరియు రవాణా, ఈ రంగాలను కీలకంగా పరిగణిస్తూ దీంట్లో అవసరమైనటువంటి శాస్త్రీయ పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం మనకు పురుకొల్పిందనేటటువంటి అంశాలు నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రతి రంగంలో కూడా స్వదేశీ పరిజ్ఞానానికే నాటి పాలకులు పెద్దపీట వేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే కాలక్రమంలో కేవలం స్వదేశీ పరిజ్ఞానం ఒక్కటే పరిష్కారం కాదు అని, అవసరమైతే విదేశీ సాంకేతికతను సైతం దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని 1958 శాస్త్రీయ విధాన తీర్మానం మనకు తేటతెల్లం చేసింది అనే అంశాలు ఇక్కడ మనం కీలకంగా గుర్తుంచుకోవాలి. సో మరొక వీడియోలో మనం 1983 పాలసీ యొక్క లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా 2003-2013 పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.